శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఓం నమః శివాయ. నెల్లూరు జిల్లాలో వరకు వాస్తుపరంగా సవరణ చేయలేనటువంటి విషయము అనగా ఇతర రాష్ట్రాల గురించి ఇతర జిల్లాల గురించి నాకంత అవగాహన లేదు. కానీ నెల్లూరు జిల్లా వాసులు మాత్రం ఒక ఇంటిని అనగా బహుళ అంతస్తులు కలిగినటువంటి ఇంటిని అన్నదమ్ములు పంచుకున్నప్పుడు క్రింద భాగాన తమ్ముడు పై భాగాన అన్న ఉండడం విధంగా పంచుకుంటూ ఉంటారు. ఇది చాలా వరకు తప్పు. ఈ విషయాన్ని బాగా వాస్తు తెలిసిన వాళ్ళు కానీ సాక్షాత్తు వాస్తు పురుషుడు వచ్చిన నెల్లూరు జిల్లా వాసులను మాత్రం మనం మార్చలేము. సాధారణంగా పై భాగాన అన్న దిగువ భాగాన తమ్ముడు అనేది ఖాళీ స్థలాలను పంచుకునేటప్పుడు అనగా వారసత్వ ఆస్తుల్లో వచ్చేటటువంటి ఖాళీ స్థలాన్ని పంచుకున్నప్పుడు పై భాగాన అన్న అనగా దక్షిణం వైపు అన్న, ఉత్తరం వైపు తమ్ముడు, అదేవిధంగా పడమర వైపు అన్న, తూర్పు వైపు తమ్ముడు పంచుకోవాలి అనేది ఖాళీ స్థలాలను పంచుకునేటప్పుడు మాత్రమే ఈ శాస్త్రాన్ని మనం పాటించాలి. అదేవిధంగా మనము బహుళ అంతస్తుల్ని అనగా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ ఇలా పంచుకునేటప్పుడు క్రింద భాగాన అన్న, ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ తమ్ముడు, పై ఫ్లోరు చివరి తమ్ముడు ఈ విధంగా పంచుకోవాలి. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం క్రింద భాగాన తమ్ముడు, పై భాగాన అన్న ఉండడం జరుగుతుంది. ఇది ఏ విధంగానూ సరి అయినది కాదు. కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ మార్పు అంటే ఆ రోజుల్లో తెలిసి తెలియనటువంటి వాస్తు తెలియనటువంటి కొందరు విషయాలు వక్రీకరించడం అనగా పై భాగాన అన్న క్రింద భాగాన తమ్ముడు అనే విషయాన్ని ఈ అంతస్తుల విషయంలో కూడా పై భాగాన పై అంతస్తులు అన్న క్రింద తమ్ముడు అని చేయడం జరిగింది. దీన్ని మార్పు చేయడం అంత సామాన్యం కాదు. నెల్లూరు జిల్లా వాసుల వరకు మాత్రం ఈ తప్పు మాత్రం చాలా వరకు పాటిస్తూ ఉంటారు. ఇలా పాటించడం వల్ల మనం నష్టపోతాం తప్ప మనం లాభాన్ని పొందేదంటూ ఏమీ ఉండదు. సాధారణంగా పై భాగాన అన్న క్రింద భాగాన తమ్ముడు అనేది స్థలాల విషయంలో కానీ బహుళ అంతస్తుల్లో మాత్రం కాదు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ విషయం ప్రజల్లో ఎంత తొందరగా వెళ్ళిపోయింది, ఎంత బాగా వెళ్ళిపోయింది అనే విషయాన్ని మీకు చిన్న నానుడి విషయంలో ఒక విషయం చెప్తా. ప్రజల్లో ఉండేటటువంటి ఒక నానుడు ఏంటంటే ఇల్లు ఇరకాటకం ఆలి మర్కటంగా ఉండాలి అని చెప్తారు. అంటే ఏదన్నా పెళ్లి చూపులకు పోయి వచ్చిన తర్వాత అమ్మాయి బాగలేకుండా ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలి ఆయన ఒక పెద్ద ఆయన ఏం చెప్తాడంటే, ఒరే అబ్బాయి ఇల్లు ఇరకాటకం ఆలి మరకటంగా ఉండాలరా, అమ్మాయి బాగుండకుండా ఉన్నా కూడా చేసుకోరా అని చెప్తాడు. కానీ మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇల్లు ఇరకాటకంగా ఉంటే అంటే ఇరుకు ఇంట్లో ఉంటే వాళ్ళు సుఖాన్ని అనుభవించలేరు. ఆ ఆలి మరకటం అంటే అందం తక్కువ ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోవాలని కూడా కొంతమంది కోరుకోరు. అందం తక్కువగా ఉండి ఆ అమ్మాయిని చేసుకుంటే కూడా మంచిదే. కానీ ప్రత్యేకంగా చాలా మంది ఆ కోరిక ఉండదు. ఇది ఇల్లు ఇరకాటకం ఆలి మరకటం అనేది ఈ పామర్లు సృష్టించింది, తెలిసి తెలియని వాళ్ళు సృష్టించిన విషయం. అసలు విషయం ఏమిటంటే ఇల్లు ఇరుకవాటం ఆలి మరకతం. ఇల్లు ఇరుకవాటం అంటే ఇంటికి గల ద్వారబంధరానికి ఇరువైపులా 2 కవాటాలు ఉండాలి. అప్పుడు మాత్రం ఆ ఇల్లు యోగిస్తుంది. ఇల్లు ఇరుకవాటం కలిగి ఉండాలి అనేది వాస్తు శాస్త్రంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం. అదేవిధంగా ఆలి మరకటం అంటే ఆలి అందం తక్కువ కోతిలాగా ఉండాలని కాదు, ఆలి మరకతం
నవరత్నాల్లో మరకతం అంటే పచ్చరాయి ఇలువైనది, ఆ విధంగా ఇలువైనటువంటి అమ్మాయిని చేసుకోనైనా అని ఆలి మరకతంలాగా ఉండాలి, ఇలువైనదిగా ఉండాలి, అందమైనదిగా ఉండాలి, గొప్ప మనసు కలిగి ఉండాలి అనే విషయాన్ని వక్రీకరించి ఇల్లు ఇరకాటకం ఆలి మరకటం అని చెప్పడం ఎంతవరకు సబబో అదే విధంగా ఇక్కడ కూడా మనము బహుళ అంతస్తులు పంచుకునేటప్పుడు కింద తమ్ముడు ఉండరాదు, పైన అన్న ఉండరాదు. ఒక అన్న దగ్గర వాళ్ళ నానుంటే అతను దిగక కిందకి రాలాక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. క్రింద వైపు అన్న, పై భాగాన తమ్ముడు ఉండాలి. ఇది శాస్త్రము. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని పాటిస్తారని తెలుసుకోవాలని నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు.